Hello busy peoples, welcome back to my channel Shrav's World YouTube channel. Today's special spicy వంకాయ నిల్వ పచ్చడి. ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా, మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవాలో చెప్తా. కొన్ని గార్లిక్ తీసుకోండి అండ్ కొంచెం మెంతి, జీరా అండ్ బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ మనం కొన్ని తాలింపు కోసం పీల్ తీసి పెట్టుకున్న గార్లిక్ తీసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత 1 by 1 డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ జీరా యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మెంతి సీడ్స్ కూడా యాడ్ చేసి అది కూడా స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే నెక్స్ట్ మనం బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ కూడా స్లోగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇందాక పీల్ తీయని గార్లిక్ ఉంది కదా, అది కూడా ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలని తీసుకొచ్చాక నీట్గా వాష్ చేసి ఏమన్నా పురుగులు ఉన్నాయో లేదో చూసి అవి తీసేయాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ పైన గాలికి ఒక 1 hour పాటు ఆరబెట్టాలి. ఎప్పుడైనా మనం పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ డ్రాప్ అనేది టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అలా అయితేనే పికిల్ చాలా రోజులు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూసినట్టు కట్ చేసుకొని లోపల పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా పీనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ని కొంచెం వేస్తూ ఒక 3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకోవడానికి కొంచెం మెంతి సీడ్స్, జీరా అండ్ కొంచెం ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి అంతా ఫ్రై అయ్యాక ముందే పీల్ తీసి పెట్టుకున్న గార్లిక్ అండ్ కర్రీ లీఫ్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ లీఫ్ అంతా ఫ్రై అయ్యాక ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కూడా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు బ్రింజాల్ అంతా ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఆ హీట్ పైన చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సింగ్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజాల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ మస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా లైట్గా యాడ్ చేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం యాడ్ చేశాక మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఇక్కడ 2 difference యాడ్ చేసిన, ఇదేమో కర్రీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ నెక్స్ట్ ఇది 3 mango రెడ్ చిల్లీ పౌడర్. ఇది హాఫ్ బౌల్ మొత్తం 1 bowl రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కొన్ని గార్లిక్ అలా పైన వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బ్రింజాల్ అంతా డెలికేటెడ్గా ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి.
మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ముందే తాలింపు పెట్టుకున్న తాలింపుని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి.